హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. సో మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, ఆల్మోస్ట్ అందరూ సర్ది పెట్టుకొని ఉంటారు. సో మా హౌస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ అనమాట, హాలు. సో అక్కడ వచ్చేసి బెడ్రూము. సో ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు హాల్లోనే. సో ఇప్పుడైతే మనం కిచెన్ చూద్దామండి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి కొన్ని స్టీల్ సామాన్లు, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్ అలా సర్ది పెట్టుకున్నాను. సింపుల్గానే ఉంటుందండి. సో ఎక్కువ సామాన్లన్నీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా సర్దడం రిస్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే నేను న్యూస్ పేపర్కి బదులు వేరే పేపర్ యూస్ చేశాను, ఎందుకంటే కొద్దిగా డెకరేషన్ కోసం అలా అందంగా ఉంటుంది మనం సర్ది పెట్టుకున్నప్పుడు. సో తొందరగా పాడైపోకుండానే ఉంటుందండి, చినగదు కూడా. సో బాగుంది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ సరుకులని నేమ్స్ అలా రాసి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మనకైతే అన్నీ అందుబాటులో ఉంటాయి, మనం సర్దాం కాబట్టి. అదే మన ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే అసలు ఏం కనిపించవు కదా. సో ఇలా నేమ్స్ రాసి పెట్టుకోవడం వల్ల ఈజీగా మనకి దొరుకుతాయి అనమాట. మనకు కూడా ఒక్కోసారి హడావుడిగా ఉంటుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు, ఇక్కడ స్టీల్ సామాన్లన్నీ అన్నీ వాడనివి అన్నీ నేను ఒక పక్కన పెట్టేసుకున్నాను. సో అన్నీ కలిసిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ప్లాస్టిక్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను స్టాండ్లో. ప్లేట్స్ అవన్నీ టిఫిన్ ప్లేట్స్. సో ఇక్కడ వచ్చేసి గ్లాసులు కూడా ఒక దాంట్లో ఒకటి వేసాను, ఎందుకంటే యూస్ చేయం, ఎందుకు అనవసరంగా పేర్చి పెట్టడం అని. సో ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అవన్నీ ఒక దాంట్లో వేసుకున్నానండి. స్పూన్స్, స్పోక్స్, అలాగే ఇక్కడ గంటెలు అలాంటివి కూడా ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చిన్న చిన్న ఐటమ్స్ కదా, తొందరగా దొరుకుతాయి. సో ఇక్కడ పాల గిన్నెలు అవన్నీ సర్ది పెట్టుకున్నాను. కింద వచ్చేసి బియ్యం డ్రమ్ములో పోసుకున్నాను అనమాట, పిల్లలు కూడా ఖరాబ్ చేయకుండా. సో అదేవిధంగా ఇక్కడ కాటన్ బాక్స్ ఉంది కదండి, అందులో నేను పేపర్స్ అవన్నీ వేసుకుంటాను అనమాట, తొందరగా దొరుకుతాయి. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా, అలాగే కాటన్ బాక్స్ అలా ఉంది. ఇందులో కూడా నేను పేపర్స్ అలానే పెట్టుకుంటా, కవర్లు. సో ఇక్కడ వచ్చేసి నాకు దేవుడి గది. సో నేను కిచెన్లోనే అడ్జస్ట్ చేసుకున్నాను, హాల్లో పెట్టడానికి ఏం కంఫర్ట్ లేదు. సో నాకు కిచెన్లో అయితే ఇది దేవుడి గది చాలా ఇష్టం. సో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇక నేను ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాను అనమాట. ఇది నైటే తీసాను అనమాట వీడియో కూడా. సో ఈ విధంగా ఉంటుంది మొత్తం. సో ఇది అనమాట, కొన్ని ఇచ్చారండి షెల్ఫ్లు కూడా. ఇది ప్లాట్ఫారం వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టేశాను. ఏదో కొమ్మ వేస్తే ఎగురొస్తుంది అంటారు, ఎందుకో వేసాను అనమాట, బాగుందని. సో వచ్చిద్దో రాలేదో చూడాలి. సో ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టాను. నేను ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టనండి, ఎందుకంటే నీట్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే క్లమ్జీగా ఉంటుంది కదండి అన్నీ. సో ఇక్కడ షింకు ఎప్పుడూ డ్రైగానే ఉండాలి, మనకి తడిగా ఉండడం వల్ల ఈగలు అలా వస్తుంటాయి. సో షింక్ పైన నేను స్టాండ్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు స్టాండ్లోనే పట్టేస్తా అండి సామాన్లని. ఇక్కడ ప్లేట్స్ ఎలా పెట్టుకున్నాను, అదేవిధంగా పెద్ద ప్లేట్స్, చిన్నవి, అలాగే బౌల్స్ అవన్నీ నేను ఇందులోనే సర్ది పెట్టుకున్నాను, కప్స్ కూడా. సో అదేవిధంగా ఇక్కడ నాప్కిన్స్ అలా పెట్టుకున్నానండి, ఎందుకంటే నాప్కిన్స్ మనకి కిచెన్లో తడిగా ఉంటుంది కదండి. సో అలా ఎప్పటికప్పుడు తుడుచుకోవడానికి. సో ఇలా స్టాండ్. సో ఇది టోటల్గా లుక్ అనమాట కిచెన్కి. సో సింపుల్గానే ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ నేను ఒక కర్టన్ కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఎంట్రన్స్లో ఉంటుంది కదండి, ఒక్కోసారి కర్టన్ క్లోజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి హాల్లో అన్ని మిర్రర్, అలాగే టీవీ. సో ఇక్కడ వచ్చేసి నా డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, నేనే డెకరేట్ చేస్తాను ఖాళీ టైంలో అలా పేపర్స్తో వేస్ట్ చేయకుండాని. సో ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో, అదేవిధంగా మా ఫ్రేమ్స్, అలా డెకరేషన్ కొన్ని ఐటమ్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి టెడ్డీ బేర్ పెట్టాను ఫ్రిడ్జ్ మీద, బాగుంటుంది కదా అని. సో అది ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ ఉంది,
అదేవిధంగా నేను తయారు చేసిన డెకరేషన్ వాల్ అలాంటివి ఉన్నాయి. సో ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను కదా! సో ఇది వచ్చేసి చార్ట్‌లతో ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు అలాగే లక్ష్మీదేవి వాళ్ళ బొమ్మలు. సో ఎక్కువ మ్యాక్సిమం టెడ్డీ బేర్సే ఉంటాయండి మా పాపవి. సో కప్స్ అవన్నీ ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ అండి. వేస్ట్ చేయడం పడేయడం ఇష్టం లేక అలా పెయింట్ వేసి ఇలా డెకరేట్ చేశాను. సో అది ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్, టెడ్డీ బేర్స్ అలాగే మా కప్స్, మా ఫుడ్ పిక్స్ ఉన్నాయి దాని మీద. ఇక్కడ కూడా అంతే. సో ఇలా ఉంటుంది. చిన్నగానే ఇచ్చారండి, హాల్ ఎక్కువ షెల్ఫ్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ తాబేలండి. తాబేలుకి పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా! సో ఎప్పుడు పూజ చేసినా తాబేలుని కూడా డెకరేట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి కనిపిస్తుంది కదండి వాల్ డెకరేషన్, ఇది కూడా నేను ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్కి కర్టెన్ అలా పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి హాల్లో ఎవరైనా వస్తే కూర్చోడానికని 2 టబ్ చైర్స్ అరేంజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి కర్టెన్ పెట్టుకున్నాను. ఇది ఎంట్రన్స్ బయటికి వెళ్ళడానికి. సో హాల్ మొత్తం ఇలా ఉంటుంది మనకి చూడడానికి లుక్. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు, నచ్చిందా? సో ఇప్పుడైతే మనం బెడ్రూమ్ కూడా చూసేద్దామండి. బెడ్రూమ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఫర్నిచర్ కూడా ఏం తీసుకోలేదు. సో ఎందుకంటే ఇష్టం లేదనమాట, ఎందుకంటే రెంట్ హౌస్లో ఫర్నిచర్ ఎందుకని. సో వాషింగ్ మిషన్ అలాగే చైర్స్, అదేవిధంగా బెడ్. సో అక్కడ కూడా నేను షెల్ఫ్లో బట్టలు సర్దుకున్నాను అనమాట. బీరువా కూడా ఏం తీసుకోలేదు. రెంట్ హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుందని, అంతకు మించి ఏం లేదండి. సో ఎక్కువ ఫర్నిచర్ అంటే ఇష్టం లేదనమాట, క్లమ్జీగా ఉంటుంది కదా, అందుకనే. సో సింపుల్గా ఉండాలని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి టవల్స్ అలా సెట్ చేశాను. ఎందుకంటే ర్యాక్లో పెడితే మనకి దొరకవు కదా, అందుకని ఎప్పుడు కంఫర్ట్ ఉండాలని ఒక 3, 4 అట్లా నేను ఇక్కడ సెట్ చేశాను అనమాట. ఈజీగా ఉంటుంది, దొరుకుతాయి కదా. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ నేను బెడ్రూమ్లో ఎందుకు పెట్టానంటే హాల్లో అంత కంఫర్ట్ లేదు. చూసారు కదా మీరు ఆల్రెడీ, చిన్నగానే ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ అందులోనే ఇరికిస్తే ఎవరైనా వచ్చినా ఇబ్బంది అవుతుంది కూర్చోవడానికి. సో బెడ్రూమ్లోనే పెట్టుకున్నాను. ఇక ఎప్పుడైనా మిషన్ వేసినప్పుడు 4 డేస్కి అలా వేస్తాను, అప్పుడు హాల్లో జరుపుకుంటాను. ఇక్కడ వచ్చేసి కర్టెన్ పెట్టుకున్నాను, అది హాల్ అనమాట. సో ఇది టోటల్గా బెడ్రూమ్ ఇలా ఉంటుంది. కొంచెం మాకు బెడ్రూమ్ పెద్దగానే ఇచ్చారు, బాగుంటుంది, విశాలంగా ఉంటుంది బెడ్రూమ్ మాత్రం. సో ఇక్కడ వచ్చేసి నేను బట్టలు సర్దుకున్నానని చెప్తున్నాను కదా, చూద్దాం అసలు. అవి నా శారీస్, డ్రెస్సులు, అదేవిధంగా స్టిక్కర్స్ అలాంటివన్నీ డబ్బాలో పెట్టుకున్నాను. ఈ విధంగా బట్టలు కూడా సర్ది పెట్టుకున్నాను. సో చాలా తక్కువ ఉంటాయి బట్టలు కూడా. అక్కడ మా పాపవి అలా పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసి బెడ్షీట్స్ అలా పెట్టుకున్నాను. ఈ డబ్బాలో వచ్చేసి చిన్నవి మా పాపవే, ఎందుకంటే వెతకడం ఇబ్బందిగా అవుతుంది కదా, ఒక దాంట్లో పెట్టుకుంటే తొందరగా దొరుకుతాయి. ఇక్కడ స్టిక్కర్స్ అవన్నీ పెట్టాను డబ్బాలో. సో టోటల్గా ఇలా ఉంటుంది షెల్ఫ్. సో ఎక్కువ బట్టలు ఉన్నా కూడా మనకి సర్దుకోవాలి, ఎన్ని ఉన్నాయి కూడా ఏది వేసుకోవాలో కూడా అర్థం కాదు. సో నా వరకైతే అలా అనిపిస్తుంది, కొన్నే తీసుకొని ఇట్లా సర్ది పెట్టుకున్నాను. అది అండి, సింపుల్గానే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ సెటప్ ఉంది, అది యూజ్ చేయట్లేదు. సో ఇంకా దాని మీద కూడా ఏం పెట్టలేదు. ఏదో ఒకటి ఉన్న కాంచి అన్నీ పెడతా ఉంటాం కదండి చిందరవందర, కానీ నేను ఇంకా దాన్ని కూడా ఏం పెట్టలేదండి. సో ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ బెడ్రూమ్లో పెట్టేవాళ్ళ. సో ఇక్కడ వచ్చేసి నేనే తయారు చేశాను అనమాట బాటిల్, వాటర్ బాటిల్తో ఇలా ప్రిపేర్ చేశాను, ఫోన్ స్టాండ్ లాగా. సో అదే అండి టోటల్గా ఇలా. సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.